ఫ్రెండ్స్, వైష్ణవి చనిపోయిన తర్వాత అక్కడ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. అసలు కుటుంబం అంతా ఎంతలాగా విలపిస్తున్నారంటే, వాళ్ళ గుండెలు అవిసేలాగా ఏడుస్తున్నారనమాట. కారణం ఉంది. ఎందుకనంటే, ఫస్ట్ నుంచి కూడా వైష్ణవి ఆ దుర్మార్గుడైన హరిబాబుని పెళ్లి చేసుకోవడానికి అస్సలు ఇష్టపడలేదు. అయితే ఇంక బలవంతంగా వాళ్ళ అన్న, అలాగే వాళ్ళ వదిన, ఇంకా వాళ్ళ మదర్ నచ్చచెప్పారు. కారణం ఏంటి అంటే, ఆ హరిబాబు అనే వ్యక్తి కపట నాటకాన్ని వాళ్ళు కనిపెట్టలేకపోయారు. సో, అలా కనిపెట్టలేకపోవటం వల్ల ఈ అమ్మాయిని ఆ అబ్బాయికిచ్చి పెళ్లి చేయాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. దానికి తోడు 3 సార్లు ఈ దుర్మార్గుడు వాళ్ళ కుటుంబం దగ్గరికి వెళ్లి, "నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా, నువ్వు లేకపోతే నేను చచ్చిపోతా" అంటూ చనిపోవడానికి కూడా ప్రయత్నాలు చేయడంతో, ఇక సరే అంతలాగా ప్రేమిస్తున్నాడు, ఇష్టపడుతున్నాడు. మనం ప్రేమించిన వాళ్ళకన్నా మనల్ని ప్రేమించిన వాళ్ళని మనం పెళ్లి చేసుకుంటే అది ఎంతో సుఖంగా ఉంటుంది జీవితం అని వాళ్ళ కుటుంబం గట్టిగా నమ్మింది. కానీ మనం ఒకటి అనుకుంటే విధి ఇంకొక రకంగా మార్చిందన్నట్టుగా ఈ దుర్మార్గుడు అసలు ఎంత పాశవికంగా ఈ అమ్మాయిని చంపాడంటే, అందులో 4 నెలల గర్భం. తన ఒక ప్రతిరూపం, ప్రతిబింబం ఆ కడుపులో పెరుగుతోంది. ఒక తల్లిగా మారబోతోంది ఇంకొక కొన్ని నెలలాగితే. అలాంటిది అమ్మాయిని ఇంత పొట్టన పెట్టుకున్నారంటే అసలు ఏం మాట్లాడాలి? ఏం చెయ్యాలి? అయితే ఇక వైష్ణవి ఒరిజినల్‌గా ఒక యూట్యూబర్. యూట్యూబ్‌లో వైష్ణవి అమ్మ అని చెప్పేసి తనొక యూట్యూబ్ ఛానెల్ పెట్టుకొని మంచిగా వీడియోస్ చేస్తుంది. ఆమెకు కొన్ని కొన్ని వ్యూస్ అయితే చాలా అద్భుతంగా వచ్చాయి. జనాలు కూడా ఆమెని ఇష్టపడడం ప్రారంభించారు. 50,000కు పైగానే ఆమెకు సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. దానికి తోడు ఆ అమ్మాయి చక్కగా ప్రతి విషయాన్ని కూడా చాలా న్యాచురల్‌గా, చాలా రియలిస్టిక్‌గా చెప్తూ ఉంటుంది. అయితే వైష్ణవికి బట్టలు అంటే చాలా ఇష్టం అనమాట. తనకి నచ్చిన హాఫ్ శారీస్ ఇంకా గాగ్రాస్ ఇవన్నీ కూడా తనకు తానే చక్కగా మార్కెట్‌కి వెళ్లి కొనుక్కొని, తను వేసుకొని తన ఫ్రెండ్స్‌కి కూడా, తన ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా చూపిస్తా ఉంటదనమాట. నిజం చెప్పాలంటే ఎంత ఇష్టం అంటే అంత ఇష్టం అనమాట. అయితే వాళ్ళ అమ్మగారికి కూడా అదే విషయాన్ని చెప్తూ ఉండేది. "అమ్మ నేను ఈరోజు ఈ బట్టలు కొనుక్కున్నాను. నేను యూట్యూబ్ కోసం కొనుక్కున్నాను. ఆ పండగకి ఇలా కొనుక్కున్నాను, అలా కొనుక్కున్నాను." తనకొచ్చిన కొంత డబ్బుల్లోనే కొంచెం డబ్బుల్ని పక్కన పెట్టుకొని యూట్యూబ్‌లో కనబడుతున్నాను కదా! అని చెప్పేసి మంచిగా తను చేయటం అయితే జరిగిందనమాట. అయితే ఇప్పుడు వైష్ణవి చనిపోయిన తర్వాత ఆ బట్టలన్నిటిని కూడా అంటే ఏదుంటే తన పెళ్లి చీర, తనకు సంబంధించిన బట్టలు అన్నీ కూడా వాళ్ళు మొత్తం వాష్ చేసేసారు ఫ్రెండ్స్. మొత్తం వాష్ చేసేసి వాళ్ళ ఆవరణలోనే ఆరబెట్టేసారనమాట. ఎందుకలా చేశారు అనంటే, వైష్ణవి చనిపోయింది. భౌతికంగా మాకు దూరమైంది. కానీ మానసికంగా మేము తనని దూరం చేసుకోలేకపోతున్నాము. తనకి పట్టిన దరిద్రం అంతా కూడా వదిలేయడానికి మేమిట్లాగా బట్టలు ఉతికేసాము. ఎందుకనంటే, తను పెళ్లి చేసుకొని మాకు దూరమైన తర్వాత మేము కేవలం తను మాకు ఇదిగానే దూరమైంది, పెళ్లి చేసుకునే వెళ్ళిందనుకున్నాం కానీ, తను ఇంత దారుణమైన పరిస్థితుల్లో ఉంటుందని మేము అనుకోలేదు. అయితే తన జ్ఞాపకంగా మాకు మిగిలింది ఇవే మిగిలాయి. అయితే తను చేసిన యూట్యూబ్ ఛానెల్స్, దానిలో ఉన్న వీడియోస్‌తో తన గొంతునైతే మేము వినొచ్చు. కానీ తన స్పర్శ మాకు కావాలి అంటే ఖచ్చితంగా తను వేసుకున్న బట్టలు మాతోనే ఉండాలి అని చెప్పేసి, ఆ బట్టలన్నిటిని కూడా వాళ్ళు ఉతికేసారనమాట. ఎందుకనంటే ఆ దుర్మార్గుడు ప చెర నుంచి వచ్చింది కదా! ఆ అమ్మాయి. ఆ ఇంటి నుంచి వచ్చింది కదా! అందుకని అలా చేశారంట వాళ్ళు. అయితే ఆ బట్టలు పట్టుకొని వాళ్ళ అమ్మగారు ఏడుస్తున్న ఏడుపు చూస్తుంటే నిజంగా అమ్మా! ఎంతలాగా బాధగా అనిపిస్తుందంటే గుండెని అలా పిండేసినట్టు అయిపోతుందనమాట. ఎక్కడున్నా సరే ఫ్రెండ్స్ ఆ అమ్మాయి ఆత్మకి శాంతి చేకూరాలి. ఇక్కడి నుంచైనా ఇలాంటి వరకట్న వేధింపులకు ఆడవాళ్ళు దూరం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం.